కాబట్టి అండి మనం. ఆయన కుమారుని కాబట్టి. వెరీ గుడ్. ఇంకా అన్ని ఆన్సర్లకు అట్లే చెప్తున్నారు. ఇంకా పాస్టర్ గారు చెప్తారు. చెప్పండి. తప్పు అయినా పర్లేదండి. మీరు తప్పు చెప్పినా పర్లేదు, ఎందుకంటే మీరు దేవుని కుమారులు. సో ఆయన ఏం ఫీల్ అవ్వడం మీరు తప్పు చెప్పినా. చెప్పండి. ఒక మంచి విషయం చెప్తాను జాగ్రత్తగానండి. ఏంటో తెలుసా? అసలు దేవుని మీద భారం ఉందా? లేదు. ఆయన మీద భారం లేదు కాబట్టి మీ భారాలు మోయగలుగుతున్నాడు. అర్థమైందండి నా మాట? ఎంతమందికి అర్థమైంది? అర్థమైతే ఎవరైనా చెప్పండి, మిగతా వాళ్ళు కూడా వింటారు. అర్థమైంది బాబు. అర్థమైన వాళ్ళు చెప్పండి. ఆయన తేలికగా ఉన్నాడు కాబట్టే మన భారం ఆయన మీద వేసుకుని మోయగలుగుతున్నాడు. ఓకే, ప్రభుకు స్తోత్రం కలుగును గాక. ప్రభుకి మీకు ఇచ్చిన గ్రహింపుని బట్టి వందనాలు. నిజమేనండి. ఇప్పుడు అనిపించింది మన కాబట్టి భారాలను తన